ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. అసలు ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ ఏంటి, అసలు సి ప్రోగ్రామింగ్ని ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు అన్నటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అనుకోనంటే ఒక చిన్న కథ చెప్పాలన్నమాట. అది న్యూయార్క్ నగరంలో మొదలైంది అనమాట. ఓకే, సో న్యూయార్క్ నగరంలో అలిస్టేర్ అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు అనమాట. ఓకే, సో ఆ రాజుకి టెన్నిస్ అంటే చాలా ఇష్టం అనమాట. రోజు మార్నింగ్ ఏం చేసేవాడు అనుకోనంటే దగ్గరలో ఒక గుడి ఉండేది. సో ఆ గుడికి వెళ్ళేవాడు అనమాట. ఆ గుడికి వెళ్ళేసి గట్టిగా ఒక బెల్ కొట్టేసి దగ్గరలో ఒక టెన్నిస్ కోర్ట్ ఉండేది, అక్కడికి వెళ్ళేసి రోజు టెన్నిస్ ఆడుకునేవాడు అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటి అనుకోనంటే పాపం ఎప్పుడు కూడా గెలిచేవాడు కాదనమాట. ఓకే, టెన్నిస్ మీద చాలా ప్రేమ. రోజు గుడికి వెళ్ళేవాడు, బెల్ కొట్టేవాడు, అయినా కూడా గెలిచేవాడు కాదనమాట. సో ఈ యొక్క బాధలో ఉండేసి ఆ యొక్క రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు కాదనమాట. ఓకే, సో ఇది ఇలా ఉండగా కొన్ని సంవత్సరాల తరువాత అలిస్టేర్కి 1941లో ఒక కొడుకు పుట్టాడనమాట. ఓకే, ఆ కొడుక్కి ఏం పేరు పెట్టాలి అని బాగా ఆలోచించాడు. సో బాగా ఆలోచిస్తే వాళ్ళ కొడుక్కి డి అనేటువంటి అక్షరంతో పేరు పెట్టాల్సి వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేశాడు, అలిస్టేర్కి టెన్నిస్ అంటే బాగా ఇష్టం కదా. సో అందుకోసం ఏం చేశాడు అనుకోనంటే ఈ యొక్క టీని తీసి డి పెట్టాడు అనమాట. సో ఏమని పెట్టాడు, డెన్నిస్ అని పేరు పెట్టాడు అనమాట. ఓకే, 1941లో అలిస్టేర్కి ఒక కొడుకు పుట్టాడు. అలిస్టేర్కి టెన్నిస్ అంటే బాగా ఇష్టం కాబట్టి వాళ్ళ కొడుక్కి డి అనేటువంటి అక్షరంతో పేరు పడింది కాబట్టి ఏం పెట్టాడు, డెన్నిస్ అని పెట్టాడు అనమాట. అయితే అలిస్టేర్కి వాళ్ళ కొడుకు డెన్నిస్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అలిస్టేర్కి గేమ్స్ అంటే చాలా ఇష్టం, కానీ డెన్నిస్కి స్టడీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో రోజు డెన్నిస్ కూడా ఏం చేసేవాడు, దగ్గరలో గుడి ఉంది కదా, సో గుడికి వెళ్ళేసి బెల్ కొట్టేవాడు అనమాట. సో బెల్ కొట్టేసిన తరువాత బాగా చదువుకునేవాడు అనమాట. అయితే డెన్నిస్కి ఒక కోరిక ఉండేదనమాట. అదేంటి అనుకోనంటే రిచ్ అవ్వాలి అనేటువంటి ఒక కోరిక ఉండేదనమాట. బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక కోరిక ఉండేదనమాట. దీన్ని గమనించినటువంటి అలిస్టేర్ వాళ్ళ నాన్న ఏం చేశాడు అనుకోనంటే, సరే నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నువ్వు మన యొక్క రాజ్యాన్ని ఆపరేట్ చెయ్యు, మన యొక్క రాజ్యాన్ని పరిపాలించు. నేనైతే మన యొక్క రాజ్యాన్ని పరిపాలించకపోయాను, నువ్వైతే బాగా చదువుకున్నావు కదా, మన యొక్క రాజ్యాన్ని ఆపరేట్ చేయి, మన యొక్క రాజ్యాన్ని పరిపాలించు, పరిపాలిస్తే ఆటోమేటిక్గా మనం ధనవంతులు అవుతాం, నువ్వు ధనవంతుడివి అవుతావు అని చెప్పాడు అనమాట. ఓకే, ఏమని చెప్పాడు, మన యొక్క రాజ్యాన్ని నువ్వు ఆపరేట్ చెయ్యు అని చెప్పాడు అనమాట. ఓకే, అయితే మన యొక్క డెన్నిస్కి స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. రోజు ఉదయాన్నే వెళ్ళి దేవుడి గుడిలో బెల్ కొడుతున్నాడు కదా. ఒక్కనొక రోజున ఏం జరిగింది అనుకోనంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. దేవుడు ప్రత్యక్షమై ఏమని చెప్పాడు అనుకోనంటే, నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెడతావు, ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టి మీ యొక్క రాజ్యాన్ని ఆపరేట్ చేస్తావు అని చెప్పాడు అనమాట. ఓకే, ఆ విధంగా ఆపరేట్ చేయడం వల్ల నువ్వు చాలా రిచ్ అవుతావు అని చెప్పాడు అనమాట. ఓకే, నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెడతావు అని వరం ఇచ్చేశాడు అనమాట. ఓకే, అప్పుడు మన యొక్క డెన్నిస్కి 31 సంవత్సరాలు వచ్చిందనమాట. ఓకే, కొన్ని సంవత్సరాలు అలాగ అయ్యింది. 31 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన యొక్క డెన్నిస్ రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట. అసలు ఏంటి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా నేను కనిపెట్టగలను, దేవుడు వరమైతే ఇచ్చేశాడు, అసలు దీన్ని నేను ఏ విధంగా కనిపెట్టాలి అని దాని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. అప్పుడు వాడికి అర్థమైంది ఏంటి అనుకోనంట, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని చెయ్యాలి అంటే మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి మనం ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయగలం అని అర్థమైందనమాట. సో అప్పుడు రీసెర్చ్ చేశాడు, ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయా అని బాగా రీసెర్చ్ చేస్తే 1960లో ఆల్గాల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అలాంజే పెర్లిస్ అనేవాడు ఒకడు కనిపెట్టున్నాడు అనమాట. ఓకే, 1960లో ఆల్గాల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే కనిపెట్టారనమాట. ఇది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దీన్ని ఉపయోగించుకొని 1967లో బీసీపీఎల్ అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మార్టిన్ రిచర్డ్స్ అనేవాడు ఏం చేశాడంట, ఈ యొక్క ఆల్గాల్ని బేస్ చేసుకొని బీసీపీఎల్ అనేటువంటి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడు అనమాట. ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సింపుల్గా ఆల్గాల్లో ఉన్న
ఉన్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేస్తూ కొత్తగా ఏవో కొన్ని యాడ్ చేసి బీసీపీఎల్ అనేటువంటి ఇంకొక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడనమాట. ఓకే, అక్కడికి 1970లో ఓకే 3 సంవత్సరాల తరువాత కెన్ థామ్సన్ అనేవాడు ఏం చేశాడు అనుకోనంట, బి అనేటువంటి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడనమాట. ఓకే, బీసీపీఎల్ని బేస్ చేసుకొని బి అనేటువంటి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఆ తరువాత వచ్చినటువంటి ఆల్ఫాబెట్ని ఫాలో అవుతుంది. అయితే కెన్ థామ్సన్ ఏం చేశాడు అనుకోనంట, బీసీపీఎల్ అని ఉంది కదా, నేను సింపుల్గా బి అని పెడతాము అని చెప్పేసి 1970లో బి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడు అనమాట. అక్కడికి 2 సంవత్సరాలు తరువాత 1972లో మన యొక్క డెన్నిస్ ఏం చేశాడు, సి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టి దాన్ని ట్రెడిషనల్ సి, నేను చూసారా ట్రెడిషనల్గా చేశాను అని చెప్పేసి ట్రెడిషనల్ సి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే కనిపెట్టాడు అనమాట. సో కనిపెట్టిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. వాడి పేరు ఏం పేరు, కెర్నింగ్హమ్ అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వీళ్ళ ఫ్రెండ్కి మనోడు కనిపెట్టినటువంటి ట్రెడిషనల్ సి బాగా నచ్చేసింది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అనుకోనంటే, ఇది చాలా బాగుంది, సి అనేది చాలా మంచి లాంగ్వేజ్, నువ్వు చాలా బాగా రాసావు అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ వీడిని బాగా ఎంకరేజ్ చేసి ఒక బుక్ రాశాడు అనమాట. ఆ బుక్కి వీళ్ళ పేరు ఏమని పెట్టారు, కెర్నింగ్హమ్ అండ్ రిచ్చే అని చెప్పేసి పెట్టారనమాట. సో కే అంటే కెర్నింగ్హమ్, ఆర్ అనుకోనంటే రిచ్చే అనమాట. ఎందుకంటే మనోడి పేరు డెన్నిస్ రిచ్చే కదా. ఓకే, దాన్ని కే అండ్ ఆర్ సి అని పేరు పెట్టారనమాట. అయితే ఈ బుక్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది అనమాట. ఓకే, 1970లో కే అండ్ ఆర్ సి అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది. సో అంత పాపులర్ అయిపోయింది కదా, అప్పుడు ఏం చేశారు అనుకోనంట, 1983లో ఒక కమిటీని ఏర్పరిచారనమాట. ఓకే, 1983లో ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ పేరేంటి, అన్సీ అనుకోనంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఓకే, అన్సీ అనేటువంటి ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీకి ఏమని చెప్పారు అనుకోనంట, కే అండ్ ఆర్ సి అనేటువంటి ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో చాలా పాపులర్ అయ్యింది అండ్ ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది, దీన్ని మీరు స్టాండర్డైజ్ చేసేయండి, దీనికి మీరు అన్ని అప్రూవల్స్ ఇచ్చేయండి అని చెప్పారనమాట. సో కాబట్టి 1989లో ఈ యొక్క అన్సీ కమిటీ ఏం చేసింది అనుకోనంటే అన్ని అప్రూవల్స్ ఇచ్చేసి అన్సీసీ అని చెప్పేసి ఒక నేమ్ అయితే ఇచ్చారనమాట. అక్కడికి ఒక సంవత్సరం తరువాత 1990లో ఐఎస్ఓ కూడా దీన్ని అప్రూవ్ చేసింది అనమాట. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేసేసి అప్పటి నుంచి మళ్ళీ దీన్ని ఏమన్నారు అనుకోనంటే అన్సీ ఆర్ ఐఎస్ఓసిగా దీన్ని పేరు పెట్టారనమాట. అయితే ఎక్కువ మంది ఇప్పుడు కూడా మాట్లాడుకునేది లేదా యూస్ చేసుకునేది మాత్రం అన్సీసీ అనమాట. అన్సీ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు సికి సంబంధించినటువంటి ఏదైనా బుక్ ఉపయోగించాలి అనుకోనంటే అన్సీసీని అయితే రిఫర్ చేయండి. ఆ తర్వాత ఈ సి అనేది చాలా పాపులర్ అవ్వడం వల్ల సి నుండి పుట్టుకొచ్చినటువంటి చాలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++ కానీ జావా కానీ ఇలా చాలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి పుట్టుకొచ్చాయి అనమాట. సో ఆ విధంగా కొత్త కొత్త లాంగ్వేజెస్లో కొత్త కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారనమాట. అప్పుడు మళ్ళీ ఈ యొక్క సికి ఏం చేశారంట, C++లోన జావాలోన ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేశారో ఆ ఫీచర్స్ని తీసుకొని మళ్ళీ ఈ యొక్క సిలో పెట్టారనమాట. అది ఎప్పుడు 1999లో అనమాట. ఆ విధంగా కొత్తగా వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఫీచర్స్ని కూడా యాడ్ చేసి 1999లో C99 అని చెప్పేసి ఇంకొక వెర్షన్ని దించారనమాట. కాకపోతే ఇప్పటికీ కూడా మనం నేర్చుకునేది మాత్రం అన్సీసీ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ సి అనమాట. సో మొత్తానికి మన యొక్క డెన్నిస్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే కనిపెట్టేశాడు అనమాట. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరేంటి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే కనిపెట్టేశాడు. కనిపెట్టేసిన తరువాత ఆ యొక్క సిని ఉపయోగించి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా తయారు చేస్తాడు. దేవుడు అదే కదా వర్మిచ్చాడు, నువ్వు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేస్తావు అని చెప్పేసి. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా తయారు చేస్తాడు. ఏంటి, ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి. అయితే మరి ఇప్పుడు ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఏదో ఒక పేరు పెట్టాలి కదా. సో అప్పుడేం చేశాడు అనుకోనంటే వాళ్ళ నాన్న అలిస్టేర్కి అడిగాడు అనమాట. ఓకే, నేనైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టేశాను, దాన్ని ఉపయోగించి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా కనిపెట్టేశాను, మరి ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం పేరు పెట్టాలి అని అడిగాడు అనమాట. ఏం పేరు పెట్టాలి అని వాళ్ళ ఫాదర్కి అడిగాడు అనమాట. యూ టెల్ ఏ నేమ్ ఫాదర్ అని చెప్పి అడిగాడు అనమాట. అప్పుడు మన యొక్క
అలిస్టర్ ఏమంటాడు, ఎవరు, నేనా అని అన్నాడు అనమాట. సో దానికి మన యొక్క డెన్నిస్ ఏమన్నాడు, ఎస్ యూ అన్నాడు. ఓకే, ఏమన్నాడు, ఎస్ యూ అంటే నువ్వే చెప్పాలి అన్నాడు అనమాట. సో దానికి మన యొక్క అలిస్టర్ ఏమన్నాడు, ఓర్ని ఏదో ఒకటి ఫిక్స్ చెయ్యు అని అన్నాడు అనమాట. ఓకే, ఏమన్నాడు, ఓర్ని ఏదో ఒకటి ఫిక్స్ చెయ్యు అన్నాడు అనమాట. సో అప్పుడు మన యొక్క డెన్నిస్కి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ మనడు ఏమన్నాడు, యూ అన్నాడు అనమాట. సో తరువాత మన యొక్క అలిస్టర్ వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఓర్ని అన్నాడు అనమాట. సో ఈ మాటలు విన్న తర్వాత మన యొక్క డెన్నిస్కి ఒక ఐడియా వచ్చింది. ఓర్ని అన్నాడు కదా, సో ఏం చేశాడు అనుకోనంటే ఇందులో నుండి నీ తీసుకున్నాడు. ఏదో ఒకటి ఫిక్స్ అని అన్నాడు కదా, అది కొంచెం వీడికి ఎందుకో బాగా అనిపించింది. అందులో నుండి ఎక్స్ని తీసుకున్నాడు అనమాట. సో వీటిని అన్నిటిని తీసుకొని ఏం చేశాడు అనుకోనంటే యూనిక్స్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు పెట్టాడు అనమాట. ఓకే, ఇందులో నుండి యూ తీసుకున్నాడు, ఇందులో నుండి ఎన్ఐ తీసుకున్నాడు, ఫిక్స్ నుండి ఎక్స్ తీసుకున్నాడు అనమాట. సింపుల్గా ఏం చేశాడు, యూనిక్స్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు పెట్టి ఫిక్స్ చేశాడు అనమాట. ఓకే, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడు. ఆ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టాడు. దానికి యూనిక్స్ అని చెప్పేసి ఒక నేమ్ని అయితే పెట్టాడు అనమాట. ఓకే, ఇది కంప్లీట్ స్టోరీ అనమాట. ఓకే, సింపుల్గా మీరు బాగా గుర్తుంచుకోండి. 1941లో మన యొక్క డెన్నిస్ పుట్టాడు. డెన్నిస్ యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టాడు. అండ్ డెన్నిస్కి రిచ్ అవ్వాలి అనేటువంటి కోరిక ఉందని చెప్పాను కదా, అది ఎందుకోసం చెప్పాను అనుకోనంటే మీకు బాగా గుర్తుండాలి అని. ఓకే, సి ప్రోగ్రామ్ని కనిపెట్టింది ఎవరు అనుకోనంటే డెన్నిస్ రిచ్చే. ఓకే, వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి అలిస్టేర్ అనమాట. ఓకే, ఇదంతా కూడా కల్పితమైనటువంటి కథ. కాకపోతే ఈ కథ మీకు గుర్తుంటే అసలు హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనేది మీకు బాగా గుర్తుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. తను డెన్నిస్ రిచ్చే. ఓకే, ఇట్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్చే అట్ బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ యుఎస్ఏ. ఓకే, అండ్ అదే విధంగా ఏ ల్యాబొరేటరీస్ లో చేశారు, బెల్ ల్యాబొరేటరీస్. అందుకోసమే మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు ఏమని చెప్పాను అనుకోనంటే రోజు గుడికి వెళ్ళి బెల్ కొట్టేవారని చెప్పాను కదా. వీళ్ళు యాక్చువల్గా వెళ్ళేది ఎక్కడికి అనుకోనంటే బెల్ ల్యాబొరేటరీస్కి అనమాట. రోజు బెల్ ల్యాబొరేటరీస్కి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసేవారు అనమాట. ఓకే, సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్చే అట్ బెల్ ల్యాబొరేటరీస్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఆల్గాల్, బిసిపిఎల్ అండ్ బి బై డెన్నిస్ రిచ్చే అండ్ బెల్ ల్యాబొరేటరీస్ అనమాట. ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, ఆల్గాల్, బిసిపిఎల్, తర్వాత బి వచ్చింది, ఆ తర్వాత ట్రెడిషనల్ సి అనేది వచ్చింది కదా. ఓకే, సో కాబట్టి మీకు ఎవరైనా సి ప్రోగ్రామింగ్ యొక్క ఫాదర్ ఎవరు అని అడిగారు అనుకోండి, సింపుల్గా మీరు డెన్నిస్ రిచ్చే అని చెప్పవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది ఎందుకోసం డెవలప్ చేశారు అనుకోనంటే టు క్రియేట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ యూనిక్స్. యూనిక్స్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం సి అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే కనిపెట్టారు. ఆ సి అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఉపయోగించి C++, జావా ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి వచ్చాయి అనమాట. సో మీకు ఎవరైనా ఎప్పుడైనా హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగారు అనుకోండి, సింపుల్గా ఈ యొక్క పాయింట్స్ అన్ని రాసేస్తారు, ఈ యొక్క డయాగ్రామ్ అయితే వేసేస్తారు అనమాట. ఓకే, సో అసలు ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ అనేది అప్పుడెప్పుడో కనిపెట్టారు కదా, దాన్ని ఉపయోగించి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయి కదా. అసలు సి అనేది ఎప్పటికీ యూజ్ చేస్తున్నారా, అసలు సి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం.